అంటే ఏ చెట్టుకైనా ఉంటుంది కదా బాబా, ఓ టైం పూసి ఓ టైంలో రాలిపోయి మళ్ళీ ఎండిపోయి మళ్ళీ కొత్తది అది కామన్ కదా. మళ్ళీ పూత వస్తుంది. చాలా ఉండే ఇంకా ఈ టైం వరకు కింద చాలా పూత ఎత్తుకో డాడీ, ఇంకేంటి తెంపుకుంటావు. అంతట్టు ఉన్నాయి కాబట్టి ఆమెకు హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. ఇంకా పెద్దగా ఇట్లా కొమ్మలు కొమ్మలు వద్దు నాన్న, రేపు కూడా కొమ్మలు కట్ చేయకున్నాను, ఓన్లీ ఫ్లవర్స్ తెంపు. బంగారు తల్లి మెల్లగా మెల్లగా మాట్లాడాలి దక్షు. నేను తెంపియక్క మెల్లగా. లక్ష్య జుట్టు పోదామా ఇంట్లో. చల్ సైలెంట్ కూడా దేవుని పెట్టేసుకో. రేపు ఎగ్జామ్ కదా, ఎగ్జామ్ మంచి రాయాలని దేవుని పెట్టి పడతావే తీరా, కింద పడతామవుతుంది. ఇప్పుడు వెతుకుతుంది. దా ఏ నైట్ అయినా ఇంకా చెట్ల మీద చేయొద్దు అంటున్నాడు విని. ఎందుకు వేయద్దు అంటారు తెలుసా? చెప్పు. అదే పురుగు విజు ఉంటుంది అని, ఏదైనా పురుగులు ఉంటాయి, ఎస్పెషల్లీ ఆకుతేలు అలాంటివి ఉంటే అసలు కనిపించవు కదా చెట్లలో, దానికోసమే. ఇది పేరు తెలియదు కానీ బాగుంది డైలీ పెడుతున్నా అంట. స్మెల్ బాగుంటుంది. వైట్ కలర్ వస్తుంది అంట ఈ ఫ్లవర్, పెద్ద వస్తుంది గులాబీ పువ్వు. చూడాలి పంపిస్తే. ఇక్కడ కూడా ఒక మొగ్గు ఉంది, చిన్న చిన్నగా ఉన్నాయి. ఆనిపోయినాయి. సబ్జండి ఈ చెట్టు కూడా పెట్టారు కదనే, ఇదేమంటారు కదా, శంఖం పూల చెట్టు. ఇక్కడ చూడ ఎంత క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఈ గింజలు వేస్తే మొలుస్తాయి అంటారు, చూడాలి. బాగుంది కదా, ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి. ఇక్కడ బయట దాని కంటే గింజలు వచ్చినాయంట, అక్కడ నల్ల గింజలు ఉంటాయి. ఏ కలర్ అని తెలుస్తుంది, చెట్టు కూడా సేమ్ ఉంటుంది. పట్నమతి పూలు ఎంత బాగా అనిపిస్తాయి. ఓకే బాయ్, గుడ్ నైట్.